శుభోదయండి. ఈరోజు విభక్తులు చాలా సులువైన మార్గంలో ఎలా నేర్చుకోవచ్చో ఈరోజు చెప్పుకుందాం. విభక్తులు అనేవి చాలా పిల్లలు ఈ విభక్తుల్ని చాలా కష్టపడుతూ నేర్చుకుంటారు, కష్టపడి నేర్చుకుంటారు, మనం మర్చిపోతూ ఉంటారు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఒక మెథడ్ ద్వారా ఇవి చాలా సులువుగా ఎలా నేర్చుకోవచ్చో ఇవి నేను చెప్తాం అనుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి. ముందుగా ఇక్కడ మనం ప్రథమ విభక్తి, ప్రథమ అంటే ఒకటి ముందు తెలుసుకోవాలి. ప్రథమ అంటే ఒకటని, ద్వితీయ అంటే రెండని, తృతీయ అంటే మూడని, చతుర్థి అంటే నాలుగని, పంచమి అంటే ఐదని, షష్ఠి అంటే ఆరని, సప్తమి అంటే ఏడని, 7 విభక్తి పరిచయాలు ఉన్నాయి. అలాగే సంబోధన ప్రథమ విభక్తి అంటే సంబోధన అంటే పేరు, పేరు అని అర్థం. వీటిని ముందు మైండ్లో పెట్టుకోవాలి. ప్రథమ 1, ద్వితీయ 2, తృతీయ 3 మనకి సంస్కృత అంకెలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు మైండ్లో పెట్టుకోవాలి. వాటిని బట్టి ముందు మనం చెప్పుకోవాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, అలాగే షష్ఠి, సప్తమి, ఇలా ముందు 7 అంకెలు మనకు రావాలి. ఇది మైండ్లో పెట్టుకున్న తర్వాత ముఖ్యంగా చూడండి, మొదటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో, మొదటి అక్షరాలు నేను రౌండ్ చుడుతున్నాను చూడండి. మొదటి అక్షరాలు ఇలా చూడండి, ఇలా రౌండ్ చుట్టండి. చూసి వీటిలన్నింటినీ కలిపి ఒకసారి పాడండి. ఇలా డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ. వీటిని ముందు జాగ్రత్తగా ఒకసారి ముందు నా ప్రథమ తిథి అని ఎలాగైతే చెప్పుకున్నారు వీటిని చెప్పండి. డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ. ఇది ఒక పాట రావాలి. డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ. డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ. ఇలా ముందు ఆ పాట రావాలి. ఆ పాట వచ్చేసరికి ప్రథమ నుంచి సప్తమి వరకు అంకెలు వచ్చాయి. ఈ ముందు డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ అనే పాట వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత మ్యాక్సిమం డు అంటే ఇక్కడ నుంచి డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ అన్నావు కదా. డు అంటే డూములు, ఆ తర్వాత నీ అంటే నిన్నున్న గురించి, చే అంటే చేతం తోడంతో, కో అంటే కొరకుంకై, వా అంటే వలనం కంటెని పట్టి, కి అంటే కింకుని యొక్క లోపలను, ఆ అంటే అందున్నన్, ఓ అంటే ఓరి ఓయి ఓసి. ఇలా ఒక పాటలాగా డు అంటే డూములు, డు, ని, చే, కో, వా, కి, ఆ, ఓ. డు అంటే డూములు, అలా ఒక పాటలాగా నేర్చుకుంటే చాలా ఈజీగా ఇవి ఈ విభక్తి ప్రత్యయాలు అనేవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఇంకా ఎలా ఉందో. ఓకే, ధన్యవాదాలు.